లగ్గంగానే ఉండదు రారా పోయిడా పోయిడా పోగన్నరా మరి మళ్ళీ ఎందుకు గురించి వచ్చినవారు వారి నా దగ్గరికి కామరాతి వీరప్ప మంచిగా ఉన్నారా వాళ్ళు వాడు అక్క మాంకాలు దేవని ఇప్పుడు నాకు చెప్తున్నారా వాడు బాగున్నాడట అది నాకు అక్క నేను వాడికి నా తమ్ముడు నా తమ్ముడు నా తమ్ముడు అని ఏడ్త పక్కన అలవాటి నీకు ఎందుకు ఏడ్చినే అక్క అది రావాడు ఒకనాడు కదా వీరప్ప మరి అక్క అక్క అని యాచెత్తలేడు ఆరా నేను అక్క నాన్నే పటాక గురించి యాచెత్తాడు ఇంకా లేదు రావాడు నన్ను మర్చిపోర్రా అట్లా నువ్వు కాపురాని మాట వాడు బాగున్నాడు అట రామరాట వచ్చి నుంచి అది కేకలేదో అలా పక్క పక్క ఏందో పొయ్యి మీద పియ్యంటుంది దాన్నేమో అవుతుంది భగవంతా నారాయణ నేను మొక్కుకున్నాను నేను అందుకే వద్దు వద్దు నీ చేసుకుంది అంటే పోతుంది వాడు సలహా నాకన్నా అయినా పర్వాలేదురా వారి నన్ను వాడు యాచేయకుండా పర్వాలేదు ఎల్ల కాలం అడవిల్లో ఏం కోరుకుంటది అమ్మగారిల్లు చల్లగుండనని అడవిల్లో కోరుకుంటది ఎందుకొరకంటే అవి అమ్మగారిల్లు చల్లగుంటే రేపటికల్లా తోడబుట్టిన అన్నగాళ్ళు ఉన్నా తోడబుట్టిన తమ్ముళ్ళు ఉన్నా గాని అన్నలున్నదాలు ఆశున్నదాలు పెట్టి పోయకుండా పేరున్నదాలు అంటారు వారి మనకి లగ్గం నాగేళ్ళు అయినా అదే లగ్గం ఇట్లా వేసి లగ్గమైంది నాగేళ్ళయింది చిరువేళ్ళయింది మరివేళ్ళయింది ఓయో 3 గుడ్లున్నాయి వచ్చిండే 3 గుడ్లున్నాయంటే అంటే శంకరుడు ఆయన వచ్చిండు వచ్చిండు శంకరుడు నిన్ను బొట్టు అయినే విష్ణు బొట్టు అయినే ఓ వాళ్ళు వచ్చిరు ఇంట్లో వచ్చిరు అయ్యో రారా తమ్ముడా తమ్ముడా వీరయ్యరా అక్కలేని లగ్గము లెక్కలేకుంటాయరా నీకు తెలవపోయినా నీకు తెలవాలేదురా ఆడివిల్లాలేని మంగళార్తి తమ్ముడా ఎవరు వట్టి తమ్ముడు ఊరాడు తమ్ముడా ఎవరు ఊదించినారురా ఎవరు ఊదించే తమ్ముడా తమ్ముడా వీరయ్యరా తమ్ముడా మామ బిడ్డరా వీరయ్యల్ల మేనమా బిడ్డ మరల కామరాజు నీకు దగ్గర అయింది ఇన్నేళ్ళు దాగి పెంచి పెద్ద చేసిన అక్కడికి దూరం అయిందా వీరమా నిన్ను సంకగెత్తుకుంటారా భుజమునెత్తుకుంటారా లగ్గమైపోయింది నాగళ్ళు అయిపోయింది అంటున్న వారి పోయిడా పోగన్నా వానికి తెలవపోయినా దేవతలకు తెలవపోయినా పురానికన్నా తెలవదారా అక్కలేని నాగెళ్ళి ఎవరు చేసిర్రా వీరా వచ్చింది కురాలు పెట్టింది వాళ్ళ మరదలు వచ్చింది ఆడపక్కన కొట్టి నీకేందుకే అయితే మామచ్చి మంగళార్తి అత్తనై చేసుకుని వచ్చిన మన అట్లా అత్తనైకి సరే పర్వాలేదు వారి మరి నా దగ్గరికి ఎందుకు గురించి వచ్చినవరా నువ్వు అంటే నీ అంతా నువ్వే ప్రేమ కొట్టుకొని వచ్చినావు తమ్ముడు యాచెత్తలేడు నీకు ప్రేమ కొట్టుకొని వచ్చినావు నువ్వే అంతే మరి మరి నా దగ్గరికి వచ్చినావు నా దగ్గర ఏముంటారు నేను వచ్చేటోని కాదు వచ్చేదాన్ని కాదు వెళ్ళిపోరా ఇక్కడికి వెళ్ళి వాడేమో అన్నం పెట్టుకుంటే వాడు పెడతాడు ఏమన్నా అంటే పటాకా వాళ్ళు ఏమన్నా కట్ చేసుకుంటే ఉడికేది తెచ్చుకునే కుక్కర్ తెచ్చుకోరు అది కట్ చేసుకుంది అంతే కామరాజు పోయి కట్ చేసుకుంది ఇగో మళ్ళీ ఆకి కూడా ఇస్తలేదు అది ఇట్లా పై పట్టుకొని గిట్ల గిట్ల తిరుగుతుంది ఇంట్లో దానికి ఎరక వాడికి ఎరక కొత్త కొత్త మిషన్లు వచ్చినాయి
మనం పని లేక ఎక్కడికాలం ఎండకు నడుచుకుంటా ఎండకుండా వాడు అన్నం పెట్టి అక్కడ కొంచెం అన్నం పెట్టి లేదు రావాలి నేను ఇంటికి వెళ్ళి రాగా దొత్తులకెళ్ళి చదువుకొని వచ్చిన అంట నా దగ్గర పెయ్యంత కొట్టిన పేరు కొత్త లేదు మంగళాలు పట్టినప్పుడు నా అక్క సరే పర్వాలేదు రా నా దగ్గర రూపాయి కొత్త లేదు ఎర్రదుడే సరే నన్ను ఎల్లగొడితే ఎల్లగొట్టినాడు నేను ఉన్నలకి ఇట్లా చదువుకొని వచ్చిన అనరా పొద్దుడే బొత్త కొత్తది కాదు ఏం లేదురా తమ్మి పొద్దుడే ఆనాడు మంగదుంటు పోదబట్టి నన్ను కొట్టినప్పుడే ఒడిసిపోయింది నీకు నాకు నా ప్రేమకు వచ్చింది ఏం లేదు లేదు లేదురా నా దగ్గర రూపాయి కొత్త లేదు వెళ్ళిపో మాడిపోతేనేమో కానీ ఆడ దాకా పోయినాక తమ్ముడు తీరప్పగా చెప్పు అక్కని అది లేకుండా సరే పర్వాలేదు గాని అక్క మంకారి తమ్ముడా వీరయ్య సల్లగా బతుకు కామరాత్రి నువ్వు మంచుకుంటుర్రి సల్లని దీవనార్తి పెట్టిందని చెప్పుకోరు వారికి అరే వాడు యాజ్ చేయకుండా సరిగా నేనైతే యాజ్ చేస్తున్నా కాదురా వాడు వేసుకుంటే అత్తరై చేసుకుంటాడు ఆడుకుంటా పోయిడు ఇక్కడికి దగ్గర తమ్ముడా వీరయ్యా నువ్వు అన్నది పక్కరా నువ్వు అన్నది పక్కనే దొనకొండ పట్ల నిలదొస్తారు వాళ్ళు మన మేనమామలు ఉన్నారు ఎక్కడ లేకుండా అక్కడ ఉన్నారు నువ్వు అన్నావు నువ్వు అన్నావు మరి పక్కనేరా అక్రమాకాలయ్య చేయనా ఓ అది తమ్ముడా వీరయ్య అని యాచెప్తున్నాడు రా ఓ ఆడ నిలదొత్తరాల పట్టణం లోపల బంగారు టుంటు యాభై మీద కూర్చొని కులాభారం ఊతుంది మాట్లాడి మనం అక్కో అని ఈ పట్టణం ఆ పట్టణం నాలుగు తిరిగిన గానీ ఆ నిరదుత్తరాల పట్టణం లోపల తుంగుడు యాభై మీద కూర్చొని తులాభారం ఊతుందిరా ఓ నిన్ను ఆచేత్తలేడు నన్ను ఆచేత్తలేడు నేను పటాకాలున్నా అక్క మాకాలి గట్టి పిలిచినా గాని అయ్యి ఇట్లా చూసి ఒకసారి అక్క మన వీరప్ప తమ్ముడు ఏడుతున్నాడు అక్కేటి వాయి అని ఎడుతున్నా అంటే ఆడు బామనోడు నేను కాపుదాన్ని వాడు నా తమ్ముడు ఎట్లయితాడు నేను వాడికి అక్క ఎట్లయితా ఓ నువ్వు ఎందుకు వచ్చినవురా అని గేటల్లో కూర్చురా అక్క ఆకలి వాళ్ళ లగ్గ మీద మన్ను వాళ్ళ లగ్గ మీద దుమ్ము వాడి పోలే పుల్లు ఇంకా ఓ వాడి బాధ్యంగా చేయదు గుట్ట ఓ అన్నదిరా అంటే అన్నదిరా అంటే వాళ్ళ లగ్గ మీద మన్ను వాళ్ళ లగ్గ మీద దుమ్ము ఓ ఇంకా చెప్పుకుంటే ఇక నాది పోతే నీరు పోతే కానీ అనగాని మాట్లాడినదిరా ఓ నన్ను పాతాకావతలు వచ్చి బుక్ ఏం లేదు ఏం లేదు ఓని అక్క అంటే అక్క తులాభారం అవుతుంది ఇది మనకి ఏం లేదు ఏం పెట్టలే అక్క ఒక 5 రూపాయలు ఒక చాయ్ అయిపోతానంటే ఓ నీకు 5 రూపాయలు ఇవ్వన్నా ఓ నీకు 10 రూపాయలు ఇవ్వన్నా అని ఓ అని మాట్లాడినదే నన్ను తెచ్చింది మళ్ళీ ఏం లేదు ఓ అక్కో అని పెడతాను ఓని వాడు బామనుడు నేను కాపుదాన్ని ఓ అక్క రాయేవాడు ఏడుతుండు తమ్ముడు ఏడుతుండు నేనైతే నేను రాకపోరా అన్నది నేను యాభై ఎక్కలేరా నువ్వు ఇప్పుడు ఎడుతున్నావు అక్క అని ఓ అక్క మాంకారి నీకు తమ్ముడి మీద లేని కోపం వచ్చిందా అక్క తెలుసో తెలుసోకను చిన్న వయసు లోపల నేను ఏదో మాట అన్నదానికి అక్క